జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ వివి గారిని వచ్చి నివాళులర్పించాల్సిందిగా ఆహ్వానిస్తాం. సౌండ్ బాక్స్ వెనకకు వినపడట్లేదట తమ్ముడు, కొంచెం ఒక బాక్స్ని వెనకకు ఏర్పాటు చేస్తే ఉపయోగం. వెనకకు వినపడట్లేదు అనేటువంటిది కోరుతా ఉన్నారు, దాన్ని చూడాలి ఒకసారి. అధ్యక్ష, నిన్న దాకా మనందరి ముందు సజీవంగా ఉన్నటువంటి కామ్రేడ్ నాగన్న ఇక లేరు అని ఆ ఆలోచనే చాలా బాగా కలిగిస్తుంది. నమ్మలేని విధంగా కనకరంలో మొదలాడుతూ ఉంది. అరుణోదయ సాంస్కృతిక సంస్థ ఆయన నాగన్న అంటే ఎవరికి అర్థం కాదు. ఆయన సంస్థ వేరే, ఆయన ఇంటి పేరుగా మారింది. అరుణోదయ అగ్రనాయకుల్లో ముగ్గురు కాందరు వెంకటేశ్వరరావు గారు, అరుణోదయ రామారావు, అరుణోదయ నాగన్న. ఈ ముగ్గురు 3 రకాలైనటువంటి ధోరణులకి టెన్స్ ఏం చేశారు, ప్రాతినిధ్యం వహిస్తారు. కళారంగంలో వాళ్ళ కృషి మరవలేంది, తిరస్మరణీయమైంది. నాగన్న కేవలం కళాకారుడే కాదు, విప్లవోద్యమంలో భాగంగా సాంస్కృతిక రంగంలో పనిచేసి తన జీవితాన్ని అంకితం చేసి ప్రజలకి మర్చిపోలేనటువంటి ముద్ర తన కుటుంబానికి కాదు, తన కులానికి కాదు, తన ఊరికి కాదు, తన పార్టీకి, మొత్తం దేశానికి, రాష్ట్రానికి కూడా గుర్తింపు పొంది ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి మంచి కళాకారుడు కాబట్టి నాగన్న తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసి ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం తన గానాన్ని కూడా వినియోగించుకొని ఆ విధంగా స్ఫూర్తించినటువంటి వాడు, ప్రజల్ని కదిలించిన వాడు, కదిలించడానికి తోడ్పడ్డవాడు, చైతన్యం చేయడానికి తోడ్పడేటువంటి కళారంగంలో తన సాయశక్తులా తన జీవితాన్ని అంకితం చేసి చివరికి అంతా కృషి చేసినటువంటి నాగన్న విప్లవకారులందరికీ కూడా ఆదర్శపూర్తి, స్ఫూర్తి ప్రదాత. ఆయన ఆదర్శంగా తీసుకున్న మనందరం కూడా ఆయన లక్ష్యమైనటువంటి ఈ దేశంలో ఈ దోపిడీ వ్యవస్థ పోవాలి, సమాజం కావాలి, కష్టజీవుల రాజ్యం రావాలి, అందుకు విప్లవం తప్ప మార్గం లేదు అనే లక్ష్యంతో పనిచేయటమే, దానికోసం కృషి చేయటం, దానికోసం తోడ్పడటం విప్లవకారులు ఉన్నటువంటి ప్రజలందరి మీద ఉన్నటువంటి బాధ్యత. అదే ఆయన మనం అర్పించేటువంటి నిజమైనటువంటి శ్రద్ధాంజలి. అటువంటి ఆశయాన్ని మా రైతుల సంఘం కూడా, మా వేదికల మీద కూడా ఆయన అనేక సార్లు ఆయన లేకపోతే ఉండేది. రేపు మా జాతీయ మహాసభ ఖమ్మంలో జరగబోతుంది సెప్టెంబర్ 27, 28, 29 తారీఖుల్లో. చివరి మా సిసి సమావేశానికి మా జాతీయ కార్యవర్గానికి పిలిచి మార్చి 4 తారీఖు నడవలేనటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చి పాట పాడాడు. ఈ నెలలో కలిశాను. చివరికి మేము చివరి సూప అన్నట్టుగా గత నెల 24వ తారీఖున సిపిఎం డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి కాబట్టి కుమారు, సభ్యుడు పటేలు, కాబట్టి పటేలే మేమందరం కూడా ఆయన్ని కలపడం జరిగింది. ఆ విధంగా ఆయన విప్లవోద్యమంలో భాగమైన ఆయన కేవలం కళారంగానికి మాత్రం కళారంగానికి ప్రభుత్వంలో భాగం. ఆ విధంగా ఆయన చేసిన కృషికి మరొకసారి నివాళులర్పిస్తూ ఆ కృషిని ముందు కూడా కొనసాగిస్తామని మేమందరం కూడా ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. కామ్రేడ్ నాయన లాంటి కళాకారుడు భారతదేశం ఈనాడు తీవ్రమైనటువంటి విపత్కర పరిస్థితులు ఉంది. దేశంలో హిందుత్వ భాషతో ముప్పు అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి. అందుకు సాంస్కృతిక ఉద్యమం, హిందుత్వం పేరిట, మతం పేరిట, కులం పేరిట, సంస్కృతి పేరిట
ఈ దాడి జరుగుతూ ఉంది. దీన్ని ప్రజా సంస్కృతి, ప్రగతిశీల సంస్కృతి, శాస్త్రీయ దృక్పథంతో దీన్ని ఇంటికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందులో కళారంగం కొంత పాత్ర వహించాల్సి ఉంది. ఈ సందర్భంలో కళాకారులకి ప్రాధాన్యత పెరిగింది. నాగన్న ఇటువంటి సందర్భం లేకపోవడం లోటు. ఆ లోటును కూడా అధిగమించి అన్నోదయ సంస్థ పనిచేయాలని, ఉద్యోగాలందరూ స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరినీ ఉద్యోగాలను కనీసం సరిపోయిన అవుతుంది చేసింది. ఈ కళ ఇది వాస్తవం కావాలి. చీలికలకు ముఖ్యం దొరకాలి, యుద్ధకాలు ఎక్కువ కావాలి. ఆమె నాగరికంగా శ్రద్ధాంజలి. ఈ సందర్భంగా మా వైపు నుంచి అటువంటి కృషికి శాశ్వత కృషి చేస్తామని ప్రకటిస్తూ మరొకసారి ఆ కుటుంబానికి సంతాపం చేస్తూ కాబట్టి నాగరికు జోహార్లు చేస్తూ